అధికార బీఆర్ఎస్ పార్టీ ఆకడాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విశ్వసిస్తున్నారని మందరి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల శ్రీధరబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. మందరి నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల దాడులను భయపడబోమని, ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తమ వైపు ఉన్నారని అంటున్న మందరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి దద్దుపల్లి శ్రీధర్తో పాటు మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నవంబర్ 30వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను ముహూర్తం ఖరారైంది. ఇందులో భాగంగా కూడా అభ్యర్థులంతా కూడా ప్రచార హోరెత్తుతున్నాయి. ప్రస్తుతం మంథని డివిజన్లోని కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల శ్రీధర్ బాబు ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? అంటే ముఖ్యంగా ప్రధానంగా ఏ అంశాలతో మీరు ప్రజల మధ్యకి వెళ్తున్నారు? ప్రచారం బాగా జరుగుతుందని మా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మా గ్యారంటీ పథకాలు కానీ మేనిఫెస్టోలో ఉన్న ఇతర అంశాలు ప్రజల వద్దకు వెళ్ళి పూర్తి స్థాయిలో వారికి చెప్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. పెద్ద స్పందన కనబడుతూ ఉంది, మంచి స్పందన కనబడుతుంది, పాజిటివ్ స్పందన కనబడుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే 6 గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందో దాన్ని స్వల్ప మార్పులతో బీఆర్ఎస్ పార్టీ కూడా స్వల్ప మార్పులు చేసి కూడా ప్రజల మధ్యకి వెళ్తున్న పరిస్థితి. గతంలో 6 గ్యారంటీ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ అదే పథకాలను స్వల్ప మార్పులు చేసి కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. దీనిపై మీ స్పందన? డెఫినెట్లీ ఈరోజు జనం కూడా అనుకుంటా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఈ పథకాలపై ఎందుకు వీరు ఆచరణ పెట్టలేకపోయినారు. 10 సంవత్సరాలు వారు ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ 6 గ్యారంటీల పరంగానే వారు ఇంకో రూపాయి తక్కువ చేసో పెట్టి మక్కి కాపీ కొట్టి ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఒకవేళ ఉదాహరణకి గ్యాస్ సిలిండర్ మేము 500 రూపాయలకి ఇస్తామని ప్రకటించిన 20 రోజుల తర్వాత వారు మేము వస్తే మళ్ళొక్క మారు 400 అని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, వీళ్ళేదే కదా ప్రభుత్వం, ఈ 10 సంవత్సరాల నుంచి 400 రూపాయలకి ఎందుకు ఇవ్వలే, ఒట్టిగలేని మళ్ళొక్కసారి మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ అని ప్రజలు మరి ఈరోజు వారు అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్తే తప్పకుండా ఆచరణలో పెడుతుందని వారికి నమ్మకం ఉంది. మా వైపే ప్రజలు మొగ్గు చూపెట్టడం ఖాయం. గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కారు జోరు కొనసాగిన తరుణంలో కూడా ఇక్కడ నుండి మీరు హస్తం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు? ప్రస్తుతం కారు జోరు ఇంతపూర్వకం కూడా లేదు ఎక్కడ కూడా. సరే, కొన్ని సందర్భాల్లో కొన్ని సీట్లు అతి స్వల్ప మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచింది. 10 సంవత్సరాలు గడిచి 2 మార్లు ఇచ్చినాం. రాష్ట్రంలో 2 మార్లు ప్రజలందరూ కూడా 2 మార్లు వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఈసారి ఒకసారి మార్పు కావాలని ప్రజలు కోరుతా ఉన్నారు. ప్రధానంగా చివరిగా చెప్పండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి నియోజకవర్గం ఒక ప్రత్యేకత సంచరిస్తుంది. ఇక్కడ రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన రాజకీయాలు ఉంటే మంత్రిలో మాత్రం కాస్త హత్యా రాజకీయాల వైపు కూడా కొనసాగుతుంది అంటే. నిన్న కూడా మీ కార్యకర్తలపై, మీ సర్పంచ్పై కానీ దాడి విషయానికి సంబంధించి అధికార పార్టీ నేతల తీరుపై మీరేమంటారు? ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి స్వేచ్ఛ ఉండాలి, హక్కు ఉండాలి. వారి సిద్ధాంతాలను, వారి మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఆ విధమైన కార్యాచరణతో పబ్లిసిటీ చేసుకునే ఆస్కారం ఉండాలి. మా ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ నేతలు చేపట్టి హింసాత్మక వాతావరణం ఏర్పాటు కావటం, 2 సంవత్సరాల క్రితం లాయర్ దంపతుల హత్య, తదనంతరం ఎన్నికలు వచ్చినాయి. అదే వైరం ముందుకు సాగుతూ ఉంది, అదే వైనం ముందుకు సాగుతూ ఉంది. వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, కార్యకర్తలను బెదిరించి ఈరోజు ఓట్లు అడిగితే చంపుతామని వాట్సాప్లో, సోషల్ మీడియాలో అన్నిట్లో పెట్టి నడుస్తూ ఉన్న వైనం కనబడుతూ ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజలు కూడా శాంతియుతమైన వాతావరణం కోరుతూ ఉన్నారు. ఆ శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి, ఎన్నికలు జరిగి తీరాలని ప్రజలు చూస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారి ప్రోద్బలంతో ఇక్కడున్న నాయకత్వం రెచ్చిపోయి హింసాత్మక ఘటనలకి దారితీస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఈరోజు మరొక్క మారు హత్య రాజకీయాలను మరొక మారు చూపెట్టాలని ప్రయత్నం చేస్తున్న ధర్మిల
మేము ఇవాళ రిటర్నింగ్ ఆఫీసర్ ఈసీఐ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. శాంతియుతమైన వాతావరణం ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు అన్ని తీరులా ప్రశాంతమైన వాతావరణం జరిపే విధంగా ముందుకు సాగాలని మేము ఆర్ఓ గారిని ఈసీఐ అబ్జర్వర్ని కూడా కోరటం జరిగింది. అదే ప్రయత్నంలో ఉంటాం. హింసను తప్పకుండా ఖండిస్తాం. ఎవరు చేసినా ఖండిస్తాం, ఎవరు మాట్లాడినా ఖండిస్తాం. ఆ దారిలో నడిచే కార్యక్రమంతో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే మంథని నియోజకవర్గంలో హత్య రాజకీయాలను ఎదుర్కొంటామని చెప్పేసి దీనికి సంబంధించి పకడ్బందీ చర్యలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ను ఆశ్రయించామని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి హస్తం అధికారంలోకి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, మంథని నియోజకవర్గం.